వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుందా? ఇప్పటి వరకు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కావచ్చు, అంతర్గతంగా కావచ్చు, బహిర్గతంగా కావచ్చు, పార్టీ పైన విమర్శలో, పార్టీలో జరుగుతున్న ఇష్యూస్ అన్ని కూడా తెలుసు. ఈ ఇష్యూస్ అన్ని కూడా చెప్తే మీకు అర్థమై ఉంటుంది. ఇప్పటికే నేను వరంగల్ ఇష్యూ గురించి మాట్లాడుతున్నాను. ఇప్పటి వరకు ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోలేకపోతుంది పార్టీ? అండ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ పైన ఫోకస్ పెట్టిరా? దానికి సంబంధించిన పథకాల వరాల జల్లును కాంగ్రెస్ కులిపిస్తుందా? ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ప్రజెంట్ మన దేవి ప్రసాద్ గారు ఉన్నారు, మాట్లాడారు. సార్ నమస్తే. సో లోకల్ బాడీ ప్రిపరేషన్స్ ప్రతి ఒక్క పార్టీ చాలా సీరియస్ గా ఫోకస్ చేసింది. సో కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న వ్యూహాన్ని ఎట్లా తీసుకోవచ్చు? అంటే కావ్య, అంటే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అవి హామీలు ఏవి కూడా సరైన రీతిలో ల్యాండ్ కాలేదు. ఉదాహరణకి రైతు బంధు తీసుకుంటే ఈ మొత్తం 18 నెలల్లో వాళ్ళు ఇచ్చింది కేవలం ఒక రైతు బందే మొన్న ఫుల్ ప్లెడ్జ్. అంతకుముందు ఇచ్చిందేమో గతంలో ఆపింది ఒకటి రిలీజ్ చేసిండ్రు, మధ్యలో 3 ఎకరాల వరకు వేసిండ్రు, మిగతా ఎగ్గొట్టిండ్రు. ఇప్పుడు ఏం చేసినారు? అంతకుముందు కేసీఆర్ గారి మీద, మా ప్రభుత్వం మీద వాళ్ళు దుష్ప్రచారం ఏం చేశారంటే కొండలకు ఇస్తారు, గుట్టలకు ఇస్తారు, 1000 ఎకరాలకు ఇస్తారు, 100 ఎకరాలకు ఇస్తారు అని చెప్పినటువంటి ప్రభుత్వం మళ్ళీ సేమ్ అన్ని ఎకరాలకు అందరికీ ఏ క్రైటీరియా లేకుండా, మినహాయింపు లేకుండా వేసి, అంటే దీనికి కారణం ఏందని మనం కొద్దిగా ఆలోచిస్తే డెఫినెట్గా స్థానిక సంస్థల ఎన్నికల్లోకి పోతా ఉంది. ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంలో ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకతను కొంచెం మేరకైనా సబ్స్ట్రైజ్ చేయడానికి ఈ రైతు బంధు వేస్తుంది అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా మనకు అర్థమవుతాం. కాబట్టి ఒకవైపు ఎన్నికలకు ప్రిపేర్ అవుతున్నటువంటి కాంగ్రెస్కు ఇంకొక రెండవ ముప్పు కూడా పొంచి ఉంది. ఒకటి కామారెడ్డి డిక్లరేషన్. కామారెడ్డి డిక్లరేషన్లో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీ 42% బీసీలకు రిజర్వేషన్, 20,000 కోట్లు ప్రతి సంవత్సరం బడ్జెట్లో పెడతామని. మొన్న బడ్జెట్లో 9,000 కోట్లు మాత్రమే పెట్టి చేతులు దులుపుకున్నారు. బీసీలలో పెద్దగా ఆగ్రహజ్వాలలు వచ్చినాయి. బీసీలకు కేవలం 9,000 కోట్ల రూపాయలైన అనేటువంటి మాట వచ్చింది. కాబట్టి బీసీలను ఊరడించడానికి చేయడానికి రకరకాల డెడికేషన్ కమిషన్ వేయకుంటే, తర్వాత డెడికేషన్ కమిషన్ వేసి బీసీకి సంబంధించినటువంటి గణన చేసి, జనగణన చేసి, అందులో బీసీలకు సంబంధించినటువంటి లెక్కల మీద కూడా చాలా అనేక సంఘాలు చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకం. మా బీసీల సంఖ్య తగ్గింది, మిగతా ఓసీల సంఖ్య పెరిగింది తప్ప మా సంఖ్య ఎందుకు తగ్గింది అనేటువంటి విషయం మీద కూడా బాగా తీవ్రమైనటువంటి చర్చ జరిగి మమ్మల్ని కుదించను అనేటువంటి ఒక భావన అప్పటికే ఫ్రేమ్ అయ్యింది. కాబట్టి 56 నుంచి 51కి తగ్గింది అనేటువంటి భావన వచ్చింది. తగ్గినప్పటికీ కూడా 42 ఏ ప్రాతిపదిక తెచ్చారో కాంగ్రెస్ నాయకులకే తెలవాలి. 42% అసలు ఏ ప్రాతిపదిక? రేవంత్ రెడ్డి సమాజానికి అసలు ఇది లీగల్ గా చట్టం చేయడానికి కావచ్చు, లేదా ఒక జీవో పాస్ చేయడానికి కావచ్చు ప్రభుత్వానికి అధికారం ఉంటుందా? ఎందుకంటే రిజర్వేషన్ 50% దాటకుండా ఉండాలి. అదే కావ్య, ఇప్పుడు ఏ రిజర్వేషన్స్ అయినా చట్ట సభలలో స్థానిక సంస్థలకు సంబంధించి ఇవన్నీ కూడా 50% అనేటువంటిది ఒక సీలింగ్ ఉంది. ఒక మహారాష్ట్రలో మాత్రమే 69గా కొనసాగుతూ ఉంది. మిగతా రాష్ట్రాల ప్రయత్నాలు ఏవి చేసినా కూడా, కర్ణాటకలో ప్రయత్నం జరిగింది, మిగతా మధ్యప్రదేశ్లో ప్రయత్నం జరిగింది, మిగతా రాష్ట్రాల్లో ప్రయత్నం జరిగినా కూడా ఎక్కడ కూడా సరైనటువంటి రిజల్ట్ రాలేదు. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ 42%, మరి ఏ బేస్ పెట్టుకుని, నేను అదే అడుగుతున్నా, అసలు 42 ఎక్కడి నుంచి ఊడిపడ్డది? అసలు 42కు ఒక శాస్త్రీయ ప్రాతిపదికత ఏంది? ఇప్పటి వరకు కాంగ్రెస్ చెప్పలేదు. ఉన్నదేమో అసలు కేసీఆర్ గారు సమగ్ర సర్వే చేసినప్పుడు వచ్చింది 56, తర్వాత కనీసం ఉన్న కాంగ్రెస్ చేసింది 51. మొత్తంగా కూడా ఇవాళ సమాజంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అందరూ కూడా మేధావులు చెప్తున్నదంటే తెలంగాణలో సగభాగం పైగా ఇవాళ బీసీలు ఉన్నారు అని చెప్తా ఉన్నారు. మరి ఈ 42 కూడా తక్కువనే అయినప్పటికీ కూడా కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఇవ్వాలని అన్ని తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించారు. కేంద్రం ఎట్లాగో ఇచ్చే పరిస్థితి లేదు. అవును, ఇప్పుడు నేను అదే అడగబోతున్నా. ఈవెన్ సర్పంచ్లకు సంబంధించి కోర్టులకు పోయే వరకు కూడా ఎన్నికలు నిర్వహించాలనే ప్రభుత్వానికి సోయలేదు. అయినా ఇప్పటికీ కూడా అసలు ఎన్నికలు నిర్వహిస్తారా కోర్టులు చెప్పినా, లేదంటే మళ్ళీ అదే డిక్లరేషన్ ముందుకు పెట్టి మాకు ఇంకా కొంత టైం కావాలి, సమయం కావాలని కోరుతారా అనే ఒక ఆందోళన, ఒక ప్రశ్నలు కూడా సర్పంచ్ లో ఉన్నాయి. నిజంగా అది పాసిబిలిటీ అయ్యే అవకాశం ఉందంటారా? మీరు ఆందోళన నిజమేనా? చెప్పలేము కావ్య, ఎందుకంటే సర్పంచ్లందరూ కూడా రోడ్ల మీద పడ్డారు. వాళ్ళకి రావాల్సినటువంటి బిల్లులు రాలేదు. ఏమైపోయిందంటే గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో
గ్రామీణ పారిశుద్ధ్యం కోసం అనేక ప్రయత్నాలు జరిగినాయి. ట్రాక్టర్లు ఇప్పించడం కానీ, డంప్ యార్డులను ఏర్పాటు చేయడం కానీ, రూరల్ పార్కులు ఏర్పాటు చేయడం కానీ, ఇవన్నీ కూడా కనీసం ట్రాక్టర్లకు సంబంధించినటువంటి డీజిల్ పైసలకు కూడా ఇవాళ ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వలేనటువంటి స్థితి ఉంది. సర్పంచులు ఎన్నికై స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎన్నికైతే కేంద్రం నుంచి కూడా నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మ్యాండేటరీగా ఎన్నికలు జరపాల్సినటువంటి ఒక అనివార్య స్థితికి ఇలా కాంగ్రెస్ పార్టీ నెట్టబడ్డది. ఎందుకంటే ఇంకా ఎంతకాలం పొడిగింపు చేస్తుంది? మొన్న హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, మీరు సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ అంతా పూర్తి చేయాలని హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. అట్లాగే హైకోర్టు ఎన్నికల కమిషన్ కూడా అడిగింది, మీరు ఎన్ని రోజుల్లో ఈ ఎన్నికలు నిర్వహిస్తారు, మీకున్నటువంటి సిబ్బంది కానీ మీకున్నటువంటి అంటే వాళ్ళు కూడా మేము 2 నెలల్లో నిర్వహిస్తామని చెప్పారు. ఇవన్నీ గమనంలోకి తీసుకొని సెప్టెంబర్ 30 అన్నది. ఇప్పుడు ఇమీడియట్గా మాకున్నటువంటి మా పార్టీకి ఉన్నటువంటి అనుమానం కానీ మాకు కానీ ఇప్పుడు ఇమీడియట్గా సర్పంచ్ ఎన్నికలకు పోకుండా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకు ముందు పోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తూ ఉంది. ప్రయత్నించి ఏం చేయబోతా ఉన్నదంటే, మేము రిజర్వేషన్లు పెంచాలని చాలా చిత్తశుద్ధిగా మేము సర్వే చేసినాము, లెక్కలేసినాము, కేంద్రానికి పంపినాము. తర్వాత కేంద్రానికి పంపితే బీజేపీ చేయలేదు, గతంలో బీఆర్ఎస్ తగ్గించింది కోర్టు తీర్పుకు అనుగుణంగా. కాబట్టి మేము ఏమి చేయలేని స్థితి. కాబట్టి మా పార్టీ ఈ మాట రేవంత్ రెడ్డి మొదలే చెప్పిండు, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్టు. రేవంత్ రెడ్డి ఈ కూత ఎప్పుడో కూసిండు. ఒకవేళ రిజర్వేషన్లు కేంద్రం అనుమతించకుంటే మా పార్టీ పరంగా 42% ఇస్తామని అప్పుడే కోసింది కోయిల. కాబట్టి ఏమనుకుంటాం, డెఫినెట్ గా ఇవాళ చేయబోతున్నది అదే. ఏదైతే తొందరపడి ఆ కోయిల ఏం కూసిందో ఇవాళ అదే జరగబోతున్నది. కేంద్రంలో రిజర్వేషన్స్ కు సంబంధించినటువంటి ఇచ్చేటువంటి అవకాశం లేదు. అది తేలే వరకు చాలా టైం పట్టేటువంటి అవకాశం. ఎందుకంటే మళ్ళీ జనగణన చేస్తున్నారు, ఇదంతా అక్కడ ఉండేటువంటి 70% రిజర్వేషన్ పైన పోతే మళ్ళీ ఎట్లా అనేటువంటి విషయాలన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఇటువంటి సందర్భంలో పార్టీ పరంగా మేము 42 ఇస్తామన్నారు. ఇలా కావ్య నేను చెప్తా ఉన్నాను, సర్పంచులలో కానీ ఎంపీటీసీలో కానీ జడ్పీటీసీలో కానీ ఇప్పటికే 42% పైనే ఉన్నారు బీసీలు. కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి అనేక ఎన్నికల్లో కూడా పార్టీల పక్షాన మేము అందరం కూడా బీసీలకు ప్రాధాన్యత ఇచ్చాం. రిజర్వేషన్ అనేటువంటిది స్టాచ్యూరీ లేకపోవచ్చు, ఎందుకంటే కోర్టులు అనుమతించవు కాబట్టి రిజర్వేషన్లు ఇవ్వలేకపోవచ్చు. కానీ అంతకంటే ఎక్కువగా ప్రజాప్రతినిధులు గెలిపించాం. ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్లు తీసుకుంటే దాదాపుగా 50% పైగా జిల్లా పరిషత్ చైర్మన్లు మేము బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఇచ్చినాం. అట్లాగే మహిళలకు కూడా 33% మహిళలకి ప్రాతినిధ్యం అనేది 50% వరకు మేము ప్రజా ప్రాతినిధ్యంలో పెంచినాం. అది మార్కెట్ కమిటీ చైర్మన్లో కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్లో కావచ్చు, అన్నిట్లో కూడా. కాబట్టి ఇవాళ ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి 3 నెలలు అయింది, పోయి 3 నెలల పైన అయింది. మరి అందరు ఎమ్మెల్యేలను తీసుకున్నా, ఎంపీలను తీసుకున్నా, రాజకీయ పార్టీలను తీసుకున్నా, మరి ఢిల్లీకి 50 సార్లు పోతున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇది ఆమోదం చెయ్యాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎందుకు ఒత్తిడి తెస్తలేడు? ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. నువ్వు 50 సార్లు ఢిల్లీకి పోతావు, 3 నెలలు అయ్యింది, చాలా ముఖ్యమైనటువంటి బిల్లు, బీసీలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు ఈ బీసీల రిజర్వేషన్లకు సంబంధించి ఏనాడు ఒక్కనాడు అక్కడ ఓ పోరాట కార్యక్రమం నిర్వహించింది లేదు. పైగా మీ డైవర్షన్ అంతా చేయడానికి కొత్తగా అనేక సమస్యల వైపు ప్రజల్ని దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇవాళ బీసీలకు అన్యాయం చేయబోతున్నది కాంగ్రెస్. కేవలం మేము పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చినామని చెప్పుకోవడం తప్ప అసలు బీసీలకు మీరు చేసింది ఏంది? మీరు చెప్పినట్టు కామారెడ్డి డిక్లరేషన్లో 9,000 కోట్లు మాత్రమే పెట్టింది, 20,000 కోట్లు పెట్టలేదు. యువకులకు, నిరుద్యోగ యువకులకు 2 లక్షల ఉద్యోగాలు రావాలి, 2 లక్షలు ఇస్తామన్నారు. మీరు ఇచ్చినవి 11,000 కూడా లేవు. అట్లాగే ఇవాళ పెన్షన్లు ఇచ్చినా, మహిళలకు ఇచ్చినా, ఏది ఇచ్చినా కూడా ఒక 50% ఇవాళ బీసీలకు వచ్చేటువంటి అవకాశం ఉంది కదా. వాటిని అన్నింటినీ కూడా ఇవాళ కొల్లగొడతా ఉన్నాడు. కాబట్టి డెఫినెట్గా బీసీలు ఈ ఎన్నికల్లో సరైనటువంటి జవాబు కాంగ్రెస్. అయితే ఇక్కడ ప్రజా సమస్యలతో పాటు పార్టీలో కూడా అంతర్గత సమస్యలే ఉన్న పరిస్థితి. ఇప్పుడు సో వరంగల్ సొంత పార్టీ వాళ్ళపైనే, సొంత పార్టీ నేతలే ఒక అధికారంలో ఉండి, దాంతో ఒక మంత్రి పదవిలో ఉండి సొంత పార్టీ వాళ్ళపైనే నోరు పారేసుకున్న పరిస్థితులు ఏంది? కొండ దంపతులు ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీతో ఉంటారు. వాళ్ళపైన ఎటువంటి క్రమశిక్షణా చర్యలు ఇప్పటి వరకు తీసుకోకపోవడం ఇంకొక ఆశ్చర్యం. కావ్య, కాంగ్రెస్లో అంతర్గత కలహాలు లేకుంటే, రోడ్డు మీద బాయి లేకుంటే, ముష్టి యుద్ధాలు లేకుంటే మనం ఆశ్చర్యపడాలి. కానీ ఉంటే ఆశ్చర్యపడక్కర్లేదు. అట్లా లేకుండా అది కాంగ్రెస్ కాదు అది. ఎందుకంటే మీరు క్రనాలజికల్ ఆర్డర్ చూడండి. ఒక్కసారి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అయినాక కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమన్నాడు?
ఇప్పుడున్న గౌరవ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమన్నారంటే పిసిసి అధ్యక్షుల వారు ఏఐసిసికి కోట్లాది రూపాయలు డబ్బులు ముట్ట చెప్పి తెచ్చుకున్నాడు అన్నాడు. రాజగోపాల్ రెడ్డి గారు ఏమన్నారు? మనం చాలా స్పష్టంగా చూసినాం. రాజగోపాల్ రెడ్డి గారు ఎన్ని ఆరోపణలు చేసిండ్రో రేవంత్ రెడ్డి మీద. తర్వాత అనిరుద్ధ్ రెడ్డి, నిన్న మొన్న జడ్చర్ల ఎమ్మెల్యే గారు అనిరుద్ధ్ రెడ్డి కోవట్లు ఉన్నాయని, టీడీపీ కోవట్లు కాంగ్రెస్ లో ఉన్నారని. ఆ కోవట్ ఎవరో ఆయన ఎవరు దృష్టిలో పెట్టుకొని చెప్పినాం. అనిరుద్ధ్ రెడ్డితో పాటు 6-7 ఎమ్మెల్యేలు ఒక ఫామ్ హౌస్ లో సమావేశమై రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద మేము మా ఎమ్మెల్యేలు అందరం కూడా ఏవి చెప్పినా పనులు అయితే లేవు, ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఏమి చేయలేకపోతున్నాం అని చెప్పి అధిష్టానానికి లేఖ రాయడానికి ఒక 7-8 మంది ఫామ్ హౌస్ లో సమావేశమైనట్టు మనం పత్రికలలో వార్తలు చూసినాం. ఆ తర్వాత క్యాబినెట్ మీటింగ్ లో బట్టి విక్రమార్క గారు ఒక పవర్ ప్రజెంటేషన్ ఇచ్చి ఏ ఎమ్మెల్యే రిప్రజెంట్ చేస్తే నేను ఏం డబ్బులు ఇచ్చినా అని చెప్పి చెప్పుకునేటువంటి సంజాయిషి ఇచ్చేటువంటి స్థాయి క్యాబినెట్ మీటింగ్కి వచ్చింది. ఇది మొదటిసారి మనం చూస్తాం. అవన్నీ పోతే కొత్తగా కొండా సురేఖ, కడియం శ్రీహరికి సంబంధించినటువంటి ఇష్యూ, నాయన్ రాజేందర్ రెడ్డి ఇష్యూ, అట్లాగే కొండా సురేఖకు పరకాల ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డికి ఉన్నటువంటి ఫోన్ వాగ్వాదం, అది కూడా చాలా ఫోన్ లీక్ అయిపోయింది. ఇప్పుడు చివరికి కొండా మురళి చేసినటువంటి కొండా మురళికి ఏదో షోకాజ్ నోటీస్ ఇస్తే నన్ను విలువలేదు, నేనే పోయినా అంటే అధిష్టానాన్ని ఇట్లా చాలా తేలిగ్గా తీసి పారేసేటువంటి పరిస్థితి కనబడతారు. అసలు అక్కడ క్రమశిక్షణ కమిటీ పనిచేస్తున్నట్టేనా? క్రమశిక్షణ కమిటీ పేరుకుంది కానీ క్రమశిక్షణ మనకు కనబడుతున్నది ఎక్కడైనా? మల్లురావు గారు పాపం ఆయన పెద్ద మనిషి, ఆయన చైర్మన్ చేసిండ్రు. కొండా మురళి లాంటి వాళ్ళు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆయన ఏమైనా అడగగలుగుతాడా? ఆయన ఏమైనా వివరణ తీసుకోగలుగుతాడా? రాజగోపాల్ రెడ్డిని ఏమైనా అడగలుగుతాడా? వివరణ అనిరుద్ధ్ రెడ్డిని ఏమైనా అడగలుగుతాడా? తీసుకోగలుగుతాడా? అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ఇది ఒక్కరి మీద తీసుకుంటే ఇంకొకరి మీద, ఇప్పుడు ఏమైపోయింది, మీరు ఫస్ట్ చర్యలు తీసుకుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద తీసుకోవాలి. పిసిసి అధ్యక్షుడిని ఏఐసిసినే తప్పు పట్టిండు. ఏఐసిసి అంటే ఎవరు? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే గారు, ఇంకా పెద్ద పెద్ద నాయకులు అందరూ. రాజగోపాల్ రెడ్డి అదే పద్ధతిలో చెప్పిండు. అనిరుద్ధ్ రెడ్డి గారు ఏకంగా ముఖ్యమంత్రి మీదనే ఆరోపణలు చేసిండు. ఇంకొక మంత్రి అనేది కాంగ్రెస్ లో ఉన్నారనే విషయం వాస్తవమేనా? వాస్తవమే ఉన్నట్టుంది. మరి ఇప్పుడు టీడీపీ కోవట్లు ఉన్నారనే ఒక శాసనసభ్యుడు చెప్తున్నాడంటే ఎంతో కొంత ఆయనకు సమాచారం లేకుండా చెప్పగలుగుతాడా? అదొక్కటి కాదు. ఆ శంకర్ అనే ఒక ఆయన షాద్నగర్ ఎమ్మెల్యే ఒక సామాజిక వర్గాన్ని ఎట్లా తూలనాడిండో మనం చూసినాం. అంటే ఇవన్నీ మీరు ఏ ఒక ఎమ్మెల్యేలు చూస్తే మా పనులు అయితే లేవని ఒకరు, మాకు ప్రాతినిధ్యం ఇస్తలేరేమని ఇవాళ ప్రేమ్ సాగర్ రావు గారు, ఆయన మన మల్రెడ్డి రంగారెడ్డి గారు, తర్వాత ఇట్లా చాలా మంది ఇవాళ పోయి ఖర్గేను పిలిచి మాట్లాడారు. మీకు మంత్రి పదవులు లేకపోతే విప్పులు ఇస్తామంటే నాకు విప్పులు వద్దని చెప్పి బైకాట్ చేసిపోయిందని చెప్పి వార్తలు వస్తా ఉన్నాయి. అంటే మొత్తంగా కూడా ఇవాళ కాంగ్రెస్ లో గందరగోళ పరిస్థితి నెలకొన్నాయి. ఒకవైపు ఏమో హామీలు ఇవ్వలేక, హామీలు అమలు చేయలేక ఫ్రస్ట్రేషన్ పోతా ఉన్నాడు. రెండవది ఇక్కడ ఉన్నటువంటి పార్టీని అంతా కూడా సమిష్టిగా క్యారీ చేయడంలో ఇవాళ రేవంత్ రెడ్డి నాయకత్వం మొత్తం కూడా ఫెయిల్యూర్ అయిందనేటువంటి ఒక భావన చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి దీన్ని ఏం చేస్తారు? వాళ్ళ అంతర్గత సమస్య ఇది. మనకు పెద్ద అంటే ప్రజలకు సంబంధించిన సమస్య కాకపోయినప్పటికీ కూడా ఇవాళ కొండా మురళి మాట్లాడే మాటలు, కడియం శ్రీహరి మాట్లాడే మాటలు ప్రజల గురించే కదా వాళ్ళు మాట్లాడేదంతా కూడా. ఇప్పుడు డబ్బులు ఇచ్చిండ్రు తెచ్చుకున్నారంటే తెలంగాణ ప్రజల డబ్బులే కదా, ఇంకా కొత్తగా డబ్బులు ఎక్కడి నుంచి ఉడతాయి? కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు ఇప్పుడు వాళ్ళు ఇంటర్నల్ గా మాట్లాడుకొని 4 గోడల మధ్య మాట్లాడుకొని ఏమైనా సభల మీటింగ్లో మాట్లాడుకుంటే మనకు సంబంధం లేదు. కానీ వీళ్ళు ప్రజల దగ్గరకు వచ్చి పబ్లిక్ లో చర్చ పెట్టినాక నువ్వెంత నేనెంత, నా బిడ్డ బరాబర్ పరకాలకు పోటీ చేస్తుందని ఆయన కొండా మురళి కూతురు నేను పరకాలకు పోటీ చేస్తా, పరకాల నాది అని అంటున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఒక పరకాల ఎమ్మెల్యే ఉన్నాడు, మళ్ళీ ఆయన పరిస్థితి ఏంది? ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ పోనీ ఖర్గే గారు వచ్చారు పాపం పెద్ద మనిషి, ఒక దళిత బిడ్డకు ఇవాళ జాతీయ స్థాయిలో ఒక మంచి గౌరవం ఇచ్చి మంచి అందరికి కూడా ఒక గర్వం, ఎందుకంటే దళితులకు ఒక స్థానం ఇచ్చింది కాంగ్రెస్. కానీ ఆయన చెప్తున్నది ఏంది? ఇలా ప్రేమ్ సాగర్ పోయి చెప్పినా, ఇంకొకరు పోయి చెప్పినా, ఎవరు రిప్రజెంటేషన్ నేను అధిష్టానంతో మాట్లాడతా. అధిష్టానం అంటే ఇక్కడ వరంగల్ అధిష్టానానికి వరంగల్ ఒక చిన్న ప్లేస్. ఆ వరంగల్లో జరిగే పంచాయతీ కూడా వెళ్ళి ఢిల్లీలో పెట్టుకోవాల్సిన పరిస్థితిలో ఇవాళ కాంగ్రెస్ ఉందా? అంటే ఇన్ని చుట్టూ సమస్యలు ఉన్నాయి, ఇంత చుట్టూ ఇచ్చిన హామీలు ఉన్నాయి. ఒకవైపు నిరుద్యోగులు సెక్రటరియట్ ముట్టడి చేస్తున్నారు, ఇంకోవైపు జీవో నంబర్ 46 రద్దు చేయమంటున్నారు. ఇన్ని సమస్యల మధ్య రైతాంగం ఇంకోవైపు, ఇన్ని సమస్యల మధ్యలో ఈ పంచాయతీ ఢిల్లీలో అవసరమా? అంటే నిజంగా దీన్ని సీరియస్ తీసుకుంటున్నారా?
అంటే ఇక్కడ ఇక్కడ అంటే మొత్తంగా కూడా టోటల్ పార్టీ క్యాడర్ను పార్టీని క్యారీ చేయాల్సినటువంటి ఒక బలమైనటువంటి నాయకత్వం లోపించింది. ఇది బలమైన నాయకత్వం పేర రుద్దబడినటువంటి నాయకత్వం ఇది. ఎందుకంటే రేవంత్ రెడ్డి కంటే చాలా మంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్, జానారెడ్డి గారు ఉన్నారు, ఇట్లా చాలా మంది, హనుమంతరావు లాంటి వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా ఉన్నారు. కాబట్టి ఈయన ఎవరిని కూడా చెప్పేటువంటి ఒక పరిస్థితి లేనట్టు కనబడతా ఉంది. కాబట్టి ప్రతి చిన్న అంశం గల్లీలో వార్డు మెంబర్ దగ్గర నుంచి మా అసెంబ్లీలో విప్పు వరకు కూడా నిర్ణయించాల్సింది ఢిల్లీలోనే. అందుకే కేసీఆర్ గారు చెప్పింది ఏంది, ఒక ఇంటి పార్టీ ఉండాలి, స్వయంగా నిర్ణయాలు తీసుకోవాలి, ప్రతి చిన్న విషయం ఢిల్లీలో మన మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టొద్దని అనేక సందర్భాల్లో చెప్పి, మన సొంత పార్టీ మనకు ఉండాలని అనేక సందర్భాల్లో కేసీఆర్ గారు చెప్పారు. ఇలా జరుగుతున్నది కేసీఆర్ గారు చెప్పినట్టే జరుగుతున్నది. వార్డు మెంబర్కు కావాలన్నా ఢిల్లీ, మార్కెట్ కమిటీ చైర్మన్ కావాలన్నా ఢిల్లీ, కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలన్నా ఢిల్లీ, విప్ ఇవ్వాలన్నా ఢిల్లీ, మంత్రులు ఇవ్వాలన్నా ఢిల్లీ, ఒక సభ పెట్టాలన్నా ఢిల్లీ, రద్దు చేయాలన్నా ఢిల్లీ. ఏంది ఇది? అంటే తెలంగాణను పరిపాలిస్తున్నది ఢిల్లీ, తెలంగాణ ఇలా చాలా స్పష్టంగా. అంటే ఒకవైపు ఏమో సమస్యలు మీరంటూ చాలా చుట్టుముడుతూ ఉన్నాయి. ఇవాళ నిరుద్యోగులు హలో నిరుద్యోగి చలో సెక్రటరీ అని ఒక కార్యక్రమం పెట్టారు. మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. మీరు ఇచ్చిన 60,000 ఉద్యోగాలు అని చెప్తారు. అందులో 11,000 మాత్రమే మీరు వేసిన నోటిఫికేషన్. 50,000 ఉద్యోగాలు అప్పటికేసారు. ఓకే, 61,000. ఆనాడు కేసీఆర్ గారు ఎగ్జాములు పెట్టి మొత్తం కంప్లీట్ చేసిన 50,000 ఉన్నాయి కాబట్టి రెడీమేడ్గా మీరు కేకును డిస్ట్రిబ్యూట్ చేసిండ్రు. మరి అది అయిపోయింది కదా, 18 నెలలు అవుతుంది. మొదటి 6 నెలల్లోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని గొప్పగా చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ ఈ సంవత్సరంలో 10,000 ఉద్యోగాలు కూడా ఎందుకు ఇవ్వలేకపోయింది? అంతే కదా, కేసీఆర్ గారు రెడీమేడ్ పెట్టిండు కాబట్టి నువ్వు ఇచ్చినావు. వచ్చింది ఏమంటే ఆతసం అల్లుడు దానం చేసింది అన్నట్టు ఆ రోజు రెడీగా ఉండే కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలన్నీ నువ్వు ఇచ్చినావు. ఇప్పుడు నీ సొంతంగా ఇలా 15,000 16,000 మంది రిటైర్ అయిన ఉద్యోగులు, తర్వాత కొత్త ఉద్యోగాల సంఖ్య చాలా డిపార్ట్మెంట్లో అడుగుతా ఉన్నారు. మీరు రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు ₹1 డబ్బు ఇస్తలేరు, వీళ్లకు ఒక సమస్య పరిష్కరిస్తలేరు. పైగా అప్పులు ఏం చేసిండ్రు? 2 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చారు. ఈ 18 నెలల్లో 2 లక్షల కోట్లు తీసుకొచ్చారు అప్పు. బాజాప్తా 1,58,000 కోట్లు తెచ్చినా అని చెప్పి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రకటించాడు. అసెంబ్లీ అయిపోయినాక ఈ 2 నెలల్లో 2 లక్షల కోట్లు అప్పు చేశారు. మా మీద ఏం నేరం చేస్తారు? మీరు 10 ఏళ్లలో మీరు 8 లక్షల కోట్ల అప్పులు చేసినారు. మీరు 2 ఏళ్లనే 2 లక్షల కోట్ల అప్పులు చేస్తే మేము 8 లక్షలు కాదు నాయన, మేము చేసింది 4,17,000 కోట్లని ఎన్నిసార్లు చెప్పినా కూడా మీరు అప్పులు చేసిరు అని చెప్పి ఇలా మొత్తంగా కూడా అప్పులు తీసుకొచ్చి ఎటు పెడుతున్నాడో అర్థమైతలేదు. ఇవాళ నేను గర్వంగా మన అందాల పోటీలు జరిగినాయి. అందాల పోటీలు జరిగినప్పుడు గర్వంగా ఈ మా కాంగ్రెస్ పార్టీ 18 నెలల అధికారం వచ్చినాక మేము పలానా గీ బంగ్లా కట్టినాం, గీ ఇల్లు కట్టినాం, లేకుంటే గీ కాలువ దవ్వినాం, గీ చెరువు దవ్వినాం, గిన్ని ఎకరాల నీళ్ళు ఇచ్చినాం అని చెప్పిర్రా? ఏం చెప్పిర్రు? కేసీఆర్ కట్టిన యాదాద్రి చూపించారు, ఎప్పుడో నైజాం డైనస్టీలో ఉన్నటువంటి చౌమల్లా ప్యాలెస్ చూపించారు, ఇంకా మిగతా అన్నీ కూడా కేసీఆర్ కట్టిన దుర్గం చెరువు కావచ్చు, లేకుంటే రామప్ప గుడికి సంబంధించి వేలనాటి చరిత్ర ఉన్నట్టు అవి చూపించారు తప్ప కాంగ్రెస్ మార్క్ ఒక్కటన్నా చూపించారు. అయితే ఒకవైపు కాంగ్రెస్, ఇంకోవైపు బీజేపీ. సో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రామచంద్రరావు గారికి ఇచ్చిన వెంటనే రాజాసింగ్ రాజీనామా. అంటే పార్టీలో ఏమైపోతుందంటే రాజాసింగ్ మరి వారు అధ్యక్ష పదవి కావాలనుకున్నా ఆయనకు 10 మంది ఇది ప్రపోజల్స్ కావాలంటే దొరకలేదు కాబట్టి ముగ్గురే సంతకం పెట్టడానికి వచ్చారని చెప్పి ఆయన పార్టీ మీద చాలా రోజుల నుంచి ఆయన అసమ్మతితో ఉన్నాడు. గతంలో కూడా అసమ్మతితో ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా పార్టీ లైన్లో లేనటువంటి ఆయన రామచంద్రరావును అంటే పార్టీ ఆలోచన ఒక విధంగా కరెక్ట్ ఏమో అని బయట సమాజానికి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఏబీవీపీ నాయకుడిగా మొదటి నుంచి ఆర్ఎస్ఎస్కు కట్టుబడి ఉన్నటువంటి నాయకుడిగా, ఒక సుదీర్ఘకాలం ఆ భావజాలానికి అంటిపెట్టి ఉన్నటువంటి నాయకుడిగా రామచంద్రరావు ఉన్నారు. కాబట్టి వాళ్ళని చూసి ఇలా పోటీ పడే వాళ్ళందరూ కూడా ఇటీవల కాలంలోనే బీజేపీలో చేరినటువంటి వాళ్ళు ఒక పార్టీ అధిష్టానం ఏం క్రైటీరియా ఆలోచించిందో రామచంద్రరావుకి ఇచ్చిండ్రు. ఇవాళ రామచంద్రరావు నువ్వు ఇవాళ అందరూ కూడా అడగాల్సింది ఏంటంటే, నువ్వు ఇవాళ మంచిదే నీకు ఇచ్చినందుకు మేము అందరం కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం, రామచంద్రరావు సక్సెస్ కావాలని కోరుతున్నాం. నీ సక్సెస్ ఎక్కడ కనబడాలి? ఇవాళ బంకచల్ల నీళ్లను ఆపడంలో కనబడాలి, విభజన హామీలు అమలు చేయడంలో కనబడాలి, తెలంగాణకు ప్రత్యేకమైనటువంటి ఫండ్స్ ఇవ్వడంలో కనబడాలి, మెట్రో 2వ దశకు నువ్వు డబ్బులు ఇచ్చే దగ్గర కనబడాలి. ఇవి చేస్తే నిజంగానే రామచంద్రరావు బలవంతుడు. రేపు ఆయన నాయకత్వంలో బీజేపీ ముందుకు పోతారు. ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటంటే, మోదీ వచ్చినా, నడ్డా
ఇక్కడ అధ్యక్షుడైనా, మోదీ స్వయంగా వచ్చి తెలంగాణ బీజేపీకి అధ్యక్షుడైనా ఇక్కడ బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు, అధికారం పంచుకునేది. ఇక్కడ కేవలం వాళ్ళు స్పెక్టేటర్గా, థర్డ్ పార్టీగా, ఏదో థర్డ్ ఎక్స్ట్రా ప్లేయర్ ఉంటారు కదా రాజకీయాలలో. ఇవాళ భారతీయ జనతా పార్టీ స్థానం ఇక్కడ ఎక్స్ట్రా ప్లేయరే. మొన్న ఏదో 8 స్థానాలు పార్లమెంట్లో వచ్చి ఉండొచ్చు, జాతీయ స్థాయిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రజలు సరి 8 ఇచ్చిండ్రు. కానీ ఎన్నడూ కూడా భారతీయ జనతా పార్టీ గొప్ప గొప్పలు అధ్యక్ష పదవులు చేశారు, ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో చేశారు, ఇప్పుడు చేశారు. కాబట్టి బీజేపీలో ఎవరో ఒకరు వచ్చినంత మాత్రాన, ఏదో వ్యక్తిగతమైనటువంటి క్యారెక్టర్స్ వచ్చినంత మాత్రాన తెలంగాణలో బీజేపీ పెరుగుతుంది అనుకోవడం సరైంది కాదు. అయితే ప్రతిసారి బీజేపీ బీఆర్ఎస్ దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు, చేయలేరు. కానీ బీజేపీ వస్తే మాత్రం బీసీని ముఖ్యమంత్రిగా చేస్తాం అని ఒక బీసీ వాదం వినిపించుకుంటూ వచ్చింది. కానీ రాష్ట్ర అధ్యక్ష పదవికి బీసీలను ఇవ్వకపోవడం అసలు ఎట్లా? నిజంగా బీసీలకు కూడా ఆ పార్టీలో అన్యాయం జరుగుతుందని అనుకోవచ్చు? తప్పకుండా కావ్య, అంటే చెప్తున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి మనకు చాలా స్పష్టంగా ఉంది. ఒకవైపు బీసీ ముఖ్యమంత్రి చేయాలని ఇతరులను నిందిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ, మరి బండి సంజయ్ని కాదని నువ్వు ఆ రోజు ఎట్లా కిషన్ రెడ్డిని తీసుకొచ్చి, కిషన్ రెడ్డి ఆ రోజు కేంద్ర మంత్రి, బండి సంజయ్కి తీసేస్తే మరి ఒక బీసీ నాయకుని పెట్టేది ఉండే. సరే, వాళ్ళు బీసీ నాయకుని పెట్టలేదు. మళ్ళీ ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది, రామచంద్రరావు కంటే ఒక బీసీ ఇవాళ పెద్ద చర్చ జరుగుతుంది. 42% రిజర్వేషన్లు కావాలని, బీసీల ప్రాతినిధ్యం ఎక్కువ ఉన్నారు. అంటే అదే అంటున్నా, ఈటెల గారు ఉన్నారు, ఇంకా మిగతా లక్ష్మణ్ లాంటి వాళ్ళు ఉన్నారు, ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. ఈటెల డెఫినెట్ గా ఈటెలకు వస్తారని ఈటెల కూడా ఆశించాడు. మరి బీసీలకు ఇవ్వచ్చు కదా. ఇలా బీసీ వాదం అనేటువంటిది చాలా ప్రబలంగా జరుగుతూ ఉంది. ఒకవైపు ఏమో మీరు అన్ని రాజకీయ పార్టీలనేమో మీరు ప్రశ్నలు వేస్తారు, బీసీలకు స్థానం ఇవ్వాలి, బీసీలను అధ్యక్ష పదవి ఇవ్వాలి, బీసీలను చేయాలి. మరి మీరు చేస్తున్నది ఏంది అంటే మీరు బీసీల పట్ల కేవలం మాటలు మాట్లాడుతున్నారు తప్ప మీ ఆచరణ బీసీలకు వ్యతిరేకంగా కనబడతా ఉన్నది. ఇలా మీరు మీ చేతులున్న అధ్యక్ష పదవి ఇవ్వలేదు, రేపు ముఖ్యమంత్రి ఏమి ఇస్తారు? ముఖ్యమంత్రిలా 119, 134 అయితే రేపు వచ్చేదానిలో మెజారిటీ ఎమ్మెల్యేలు ఎవరు ఉంటారు కావ్య? డెఫినెట్గా ఒకవేళ రిజర్వేషన్లు అమలైతే ఎస్సీ ఎస్టీలు బీసీలే ఉంటారు. మళ్ళీ వీళ్ళకే ఇస్తారా ముఖ్యమంత్రి, ఇంకొకరికి ఇస్తారా? అవన్నీ కూడా భవిష్యత్తులో చూడాల్సినటువంటి అంశాలు. కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ కానీ పేరుకు బీసీల జపం చేస్తున్నాయి తప్ప ఇద్దరు ఒక సుదీర్ఘకాలం ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, చట్టాలు చేయగలగల శక్తి ఉన్నటువంటి వాళ్ళు, చట్టాలను మార్చేటువంటి అద్భుతమైనటువంటి మెజారిటీ ఉన్నటువంటి పార్టీలు. ఈ 2 పార్టీలు కూడా 75 సంవత్సరాలుగా బడుగు బలహీన వర్గాలతో ఆటలాడుకుంటున్నది. ఎప్పుడు కూడా వాళ్ళకి రాజ్యాధికారం వైపు చూడకుండా వాళ్ళకి ఏవో కొన్ని సంక్షేమ పథకాలు ఇచ్చి బుజ్జగించే ధోరణి తప్ప వాళ్ళకు రాజ్యాధికారం అప్పగించాలి, రాజ్యాధికారంలో వాళ్ళకు వాటా కావాలి, చాలా సమస్యలు పరిష్కరించాలి. ఎన్నో సమస్యలు ఇప్పటికి కూడా ఇల్లు లేనటువంటి వాళ్ళు, నీళ్ళు లేనటువంటి వాళ్ళు, కరెంట్ లేని ఇల్లు. ఒకవైపు మనం ఆదివాసీల పరిస్థితి చూస్తున్నాం, ఇప్పటికి కూడా వస్తువులు ఇచ్చే వస్తువులు తీసుకునేటువంటి పద్ధతి కనబడతా ఉంది. 20 రూపాయలు రోజు సంపాదించినటువంటి ఆదివాసులు ఇలా లక్షలాది మంది అడవుల్లో ఉన్నారని ఇలా పత్రికలు చెప్తా ఉన్నాయి. ఇప్పటి వరకు రోడ్లు పోలేదని జర్నలిస్టులు ఇలా కథనాలు చూపిస్తా ఉన్నారు. ఆ ఊరికి కొత్తగా బస్సు అయింది 75 సంవత్సరాల తర్వాత అంటే మనం ఏమనుకోవాలి ఈ దేశంలో? కాబట్టి ఇప్పటికైనా 2 జాతీయ పార్టీలు ఇలా ప్రజల్ని చెప్పేదొకటి చేసేదొకటి. కాబట్టి డెఫినెట్గా ఇలా ప్రజలు ఆలోచిస్తున్నారు. ఎన్నికల్లో విజయాలు రావచ్చు కాంగ్రెస్ పార్టీకి. మొన్న మేము చేసినటువంటి కొన్ని సరైనటువంటి ప్రజలకు చేరడంలో కావచ్చు, లేకుంటే మా పట్ల 10 ఏళ్ళు ఉన్నామనేటువంటి కోపం మీద కావచ్చు, రకరకాల ఉద్యోగులు కూడా మా మీద కోపంతో ఆ పార్టీ వైపు, కాంగ్రెస్ పార్టీ వైపు ఓటేసారు. ఇవాళ ఏమైంది పరిస్థితి? ఇలా 5 డిఏలు మా మొత్తం 10 ఏళ్లలో మేము ఎన్నడూ కూడా 2 డిఏల కంటే ఎక్కువ పెండింగ్ పెట్టలేదు. ఎన్నడూ కూడా 2 డిఏల కంటే పెండింగ్ పెట్టలేదు. 2019 వరకే ఫస్ట్కి జీతాలు ఇచ్చినాం. కరోనా వల్ల ఒక ఫస్ట్కు ఆలస్యమైంది. ఇలా వీళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్కు జీతం కొంతమంది మాత్రమే ఇచ్చి కొండంతమందికి ఇలా 6 నెలల నుంచి, 3 నెలల నుంచి, 2 నెలల నుంచి కాంట్రాక్ట్కు అవుట్సోర్సింగ్కు వేతనాలే లేవు. ఇలా అంగన్వాడీలకు కావచ్చు, ఆశాలకు కావచ్చు, ఇందిరాక్రాంతి పథకం కావచ్చు, గెస్ట్ లెక్చరర్లకు కావచ్చు, నిజాం కాలేజీలో పనిచేసే టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బందికి కావచ్చు, ఉస్మానియా కింద పనిచేసేటువంటి వాళ్ళకి కావచ్చు, మున్సిపల్ జిహెచ్ఎంసీ దగ్గర పనిచేసేటువంటి వాళ్ళు కావచ్చు, పంచాయతీరాజ్లో పనిచేసేటువంటి వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా మాకు వేతనాలు లేవని ధర్నాలు చేస్తున్నారు. మేము ఆరోపణ చేయడం కాదు. ఇక్కడ వేతనాలు లేవు అని వాళ్ళు ధర్నాలు చేయడం కావచ్చు, ఇందిరా పార్క్ లో కూర్చోవడం, నిరసన తెలియజేయడం, ఇవన్నీ కూడా ప్రపంచం చూస్తుంది. కానీ ఇక్కడ ఇంకొకటి ట్విస్ట్ ఏంటంటే మళ్ళీ ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకోబోతుంది. ప్రభుత్వ ఉద్యోగాల వేతనాల నుంచి 15% వాళ్ళ తల్లిదండ్రులకి స్టేట్ అవే అకౌంట్స్ లోకి వెళ్ళేటట్టు ఒక డెసిషన్
తీసుకోబోతుంది అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఏంటి, అసలు జీతాలు ఇవ్వండి 15% ఎట్లా కట్ చేయబోతున్నారు? ఇప్పుడు అదే అంటున్నాయి, ఒకవైపు ఏమో నేను ఏం చేయలేను, నన్ను వండుకోండి, నన్ను కోసుకోండి, తిన్నా ₹1 లేదని ఒకవైపు చెప్తాను. ఇంకొక వైపు ఏమో అనివార్యంగా మనం ఒక డిఏ ప్రకటించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. 5 డిఏలు ఇంకా పెండింగ్ ఉన్నాయి, పిఆర్సీ లేదు, హెల్త్ కార్డు లేవు, ఇట్లా చాలా సమస్యలు ఇలా పెండింగ్ ఉన్నాయి. ఇది ఒక మానవీయ కోణంలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయం, మంచి నిర్ణయం. ఆయన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నంత మాత్రాన ఏది చేసినా మంచిది కాదని చెప్పడం కరెక్ట్ కాదు. నిజంగానే ఇలా తల్లిదండ్రుల పట్ల పుట్టిన బిడ్డలు వ్యవహరిస్తున్నటువంటి తీరు సమాజంలో చాలా అత్యంత బాధాకరమైనటువంటి పద్ధతిలో ఉంది. కొంతమంది పేరెంట్స్ను అమానుషంగా వాళ్ళు రోడ్డు మీద వదిలేస్తున్నారు, లేకుంటే ఓల్డ్ ఏజ్ హోమ్లలో పోయి బతుకుతున్నారు, వాళ్ళకి ఏమి ఇస్తలేరు. ఇటీవల కలెక్టర్ల దగ్గరకు వచ్చి కూడా కొంతమంది పేరెంట్స్ మెమోరాండాలు ఇచ్చారు. కాబట్టి ఉద్యోగుల వేతనం ఉంది. సరే, ఉద్యోగులు ఎంతమంది ఉంటారు కావ్య? ఇలా కోట్ల మంది ఉంటే ఉద్యోగులు 1%. నిజంగానే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా తన తల్లిదండ్రులను వేధించినా వాళ్ళ ఆస్తిని వాడుకొని, వాళ్ళ కుటుంబ నేపథ్యాన్ని వాడుకొని ఇవాళ వాళ్ళకు సరైనటువంటి చూపు లేనటువంటి వాళ్ళకు డెఫినెట్గా 15% అని రేవంత్ రెడ్డి గారు అన్నారు. అది మరి న్యాయబద్ధంగా నిలుస్తుందా లేదా అనేది వేరే సంగతి, కానీ ఆలోచన అయితే మంచిదే. డెఫినెట్గా ఇవాళ తల్లిదండ్రుల పట్ల మూర్ఖంగా వ్యవహరిస్తున్నటువంటి సంతానం ఏదైతే ఉందో, వాళ్ళు లక్షలు వేతనాలు తీసుకుంటూ, లేకుంటే హాయిగా జీతాలు చేస్తూ, లేకుంటే వాళ్ళ ఆస్తులు అనుభవిస్తూ, వాళ్ళకు మాత్రం ఒక వృద్ధాప్య దశలో గార్డియన్గా ఉండాల్సినటువంటి వాళ్ళు ఇవాళ మానవ విలువలు ఎంత మృగ్యమైపోతున్నాయో ఈ ఆలోచనకు నిదర్శనం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఆలోచన. ఇది ఒక్కటి చేద్దాం. మళ్ళీ ప్రైవేటు ఉద్యోగుల పరిస్థితి ఏంది? రేపు ఐటీ ఉద్యోగులు ఉంటారు, రేపు వ్యవసాయం చేసుకునేటువంటి కొడుకుల పరిస్థితి ఏంది, లేకుంటే ఇంకొకరి పరిస్థితి ఏంది? సరే, ప్రభుత్వ ఉద్యోగుల కంటే మీరు ఉండేటువంటి ఒక 1% కొంతమంది సమస్య పరిష్కరిస్తారు. సమాజంలో ఉన్నటువంటి మిగతా సమస్యల పరిష్కారం కోసం ఏం చేస్తాం? అప్పుడు ప్రభుత్వం కూడా ఆలోచించాలి, ప్రభుత్వం కూడా రెస్క్యూలోకి రావాలి. ఎవరైతే తల్లిదండ్రులు సరిగ్గా కొడుకులు చూడరో ఆ తల్లిదండ్రులకు నేను ఉంటా గార్డియన్ గాని రేవంత్ రెడ్డి అంటే అందరం సంతోషించాలి. ఎవరెవరు తల్లిదండ్రులు ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టండి ప్రభుత్వం పక్షాన, వాళ్ళ కనీసం 2 పూట్ల తిండి పెట్టి ఆత్మగౌరవంగా బతికేటట్టు చేయండి. ప్రభుత్వం పక్షాన మీరు ఆలోచించే బదులు ఉద్యోగుల నుంచి హెల్త్ కార్డుల కోసం డబ్బులు కట్ చేస్తామంటారు, తల్లిదండ్రుల గురించి కట్ చేస్తామంటారు, రేపు ఇంకేమేమి కట్ చేస్తారు. అంటే మీరు మాత్రం ప్రభుత్వం బాధ్యత తీసుకోవద్దు. మీ బాధ్యతలన్నీ, ప్రభుత్వ బాధ్యతలన్నీ కూడా సమాజం మీద వదిలేసి ఇది దులుపుకునే పద్ధతి. ఒక రకంగా రేవంత్ రెడ్డి ఆలోచన మంచిదని ఎందుకంటున్నామంటే, నిజంగానే ఇంతవరకు ఈ ఆలోచన చాలాసార్లు వచ్చినప్పటికీ కూడా న్యాయబద్ధంగా నిలుస్తుందో నిలవదో అని సీరియస్గా ప్రభుత్వాలు ప్రయత్నం చేయలేదు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డిని నేను డిమాండ్ చేస్తున్నా, ఈ విషయం మీద సీరియస్గా ప్రయత్నం చేయండి. తప్పకుండా మేమందరం కూడా మీకు మద్దతు ఇస్తాము. కానీ కేవలం ఒక ప్రభుత్వ ఉద్యోగులే కాదు, ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ఉద్యోగులు వాళ్ళ తల్లిదండ్రుల పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరులో మార్పు తీసుకురావడానికి ఎటువంటి కార్యాచరణ అమలు చేయాలి? ఐటీ ఉద్యోగుల పట్ల ఎట్లుండాలి, వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళ పట్ల ఎట్లా, రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళ పట్ల ఎట్లా, ఇవన్నీ కూడా రేపు ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, మార్కెట్ కమిటీ చైర్మన్లు కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్లు కావచ్చు, మళ్ళీ వీళ్ళు కూడా వ్యవహరించాలి. వాళ్ళ జీతాల కల్లి కూడా కట్ చేసి వాళ్ళకి ఇద్దాం. అంటే తెచ్చే రూల్ ఫర్ ఆల్ ఉండాలి అంటారు. అంతే కదా. ఒక ప్రభుత్వం నేను ఏమంటున్నా, తీసుకురావడం మంచిదే మాత్రమే కాదు, అందరికీ. ఇప్పుడు నేను సమాజంలో ఇవాళ వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు పాసిబుల్ అయ్యే పరిస్థితి ఉందా? ప్రభుత్వ ఉద్యోగాలు అయితే ప్రభుత్వం నుంచి వేతనాలు చెల్లిస్తారు కాబట్టి ఓకే, కానీ మిగతా సెక్టార్స్ ని కూడా ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ప్రభావితం చేస్తుందా? నేనేమంటున్నా కావ్య, నేనేమంటున్నా అంటే, కేవలం వీళ్ళు ఉన్నాయి కాబట్టి జీతంలో కట్ చేస్తామనే పద్ధతి కంటే కూడా సమాజంలో ఈ ధోరణి అయితే చాలా బాధాకరంగా ఉంది. మనం చూస్తున్నాం. ఒక నిన్న మొన్న పత్రికల్లో వార్తలు చూస్తుంటే ఒక్కోసారి బాధ అనిపిస్తుంది. మానవ సంబంధాలు ఎంత దారుణంగా పడిపోతున్నాయి. అసలు తల్లి, తండ్రి, కొడుకు, బిడ్డ అనేటువంటి ఇవన్నీ ఏవి లేకుండా ఒక మానవ మృగాల్లాగా మనకు బయట పరిస్థితులు కనబడతావు. తల్లిదండ్రులను చిన్న చిన్న వాటి కోసం హత్య చేస్తున్నటువంటి కొడుకుల్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి సందర్భంలో ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలంటున్నా నేను. ప్రభుత్వం బాధ్యత తీసుకొని నిజంగానే మీరు శిక్ష చేయండి. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగులకు 10%, 15% మీరు నిర్ణయించండి. ఇవ్వడానికి ఎవరికి ఏమి ఇబ్బంది లేదు, మేమందరం కూడా సపోర్ట్ చేస్తాం. కానీ మిగతా వాళ్ళ పరిస్థితి కూడా మీరు ఆలోచించండి. అంటే కేవలం ఒక ప్రభుత్వ ఉద్యోగి మాత్రమే అన్ని కండిషన్లు పెట్టి వారికి అన్ని రుద్ది మిగతా వాళ్ళ పట్లను జాలిగా వ్యవహరిస్తే ఎట్లా?
మిగతా తల్లిదండ్రుల పరిస్థితి ఏంది? అంటే ఈ అంతరం వద్దు. తల్లిదండ్రుల్ని అందరూ సమాజంలో మంచిగా చూడడానికి అవసరమైనటువంటి కార్యాచరణ ఏంది? ప్రైవేటు వ్యక్తులు, ప్రైవేటు ఐటీ పరిశ్రమల్లో, మిగతా పరిశ్రమలు చేస్తున్న వాళ్ళు ఏంది? రాజకీయ నాయకుల పరిస్థితి ఏంది? ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఏంది? మిగతా రంగాల్లో పనిచేస్తున్నటువంటి ఇవన్నీ కూడా కార్యాచరణ చేసి డెఫినెట్గా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి. ఒకవేళ ఆ కొడుకులు ఆదుకోలేకపోతే వాటికి తండ్రిగా ఉన్నటువంటి ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. ఇంకొకసారి బీజేపీ ఇష్యూ వస్తే మనకి రాజాసింగ్, సో పార్టీతో సంబంధం లేకుండా, పార్టీ లైన్ తో సంబంధం లేకుండా చాలా ఫ్రీడమ్ ఆఫ్ టాక్ అంటే రాజాసింగ్ అనేది అందరికీ తెలిసింది. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఎవరికి తెలియదు. పార్టీ సస్పెండ్ చేసినా కూడా ఆయన వెనక్కి తగ్గే సిచ్యువేషన్ లేదు. సో అట్లాంటి రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేసినా కూడా ఇప్పటి వరకు పార్టీ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం ఏంటి? అంటే ఒక్కటే, గతంలో ఒకసారి సస్పెన్షన్ చేసిండ్రు, రివోక్ చేసిండ్రు. అవును. తర్వాత స్థానికంగా ఆయన ఆ నియోజకవర్గంలో బలంగా ఉన్నాడు అనేటువంటిది మనకు మొన్న కూడా భారతీయ జనతా పార్టీతో విభేదాలు ఉన్నా, భారతీయ జనతా పార్టీ సహకరించకున్నా ఆయన ఓన్ ఎదిగి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైంది. ఇప్పుడు ఆయన 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 అనేక విషయాలు ఆయన మొత్తంగా కూడా ఇవాళ ఏమైపోయిందంటే, గతంలో భారతీయ జనతా పార్టీ ఏమో అధికారం కోసం కొన్ని మార్గాల్ని కొత్తగా నూతన ఒరవడితో ముందుకు పోతా ఉంది. ఆయనేమో పాతకాలం నాటి భారతీయ జనతా పార్టీ అని అనుకుని అనేక ఆరోపణలు అనేకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి అసలు బీజేపీలో క్రమశిక్షణకు మనం చూస్తాం. కాంగ్రెస్ కల్చర్ వేరు, బీజేపీ కల్చర్ వేరు. ఎక్కడైనా ఒకరు ఏమైనా మాట్లాడినా, ఒకరు వాయిలేట్ చేసినా వెంటనే చర్యలు తీసుకునేటువంటి పార్టీగా ఇప్పటి వరకు అయితే పేరుంది. కాబట్టి మళ్ళీ రాయసింగ్ గారు కూడా మనం మాట్లాడిన దాని మీద ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూద్దాం. కానీ రాజాసింగ్ లేవనెత్తున్నటువంటి సమస్యలకు కూడా జవాబు చెప్పాలి కదా భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు రాజాసింగ్ అడుగుతున్నటువంటి సమస్యలు, రాజాసింగ్ లేవనెత్తున్నటువంటి సమస్యల పట్ల కూడా భారతీయ జనతా పార్టీ ఇవాళ రాజాసింగ్ చెప్పిండు, రేపు ఇంకొక ఆయన చెప్తాడు, రేపు ఇంకొక ఆయన వస్తారు. మీ అంతర్గతమైనటువంటి వ్యవహారం అయినప్పటికీ కూడా ఇవాళ రాజాసింగ్ వ్యవహారం అనేటువంటిది ప్రజలలో డెఫినెట్గా ఒక చర్చనీయాంశం అయితే అయ్యింది. మీరు అక్కడి నుంచే నామినేట్ చేసినారు, ఇక్కడ ప్రజల ఆమోదంతో ఎన్నుకోలేదు భారతీయ జనతా పార్టీ అనేటువంటి ఒక భావన క్రియేట్ అవుతా ఉంది. డెఫినెట్గా అది పార్టీ సమస్య అయినప్పటికీ కూడా ఇలా రాజాసింగ్ లాంటి వాళ్ళ మీద మళ్ళీ ఏం చర్యలు తీసుకుంటారు, మీరు ఏం చేస్తారు, రాజాసింగ్ ఎట్లా స్పందిస్తారు భవిష్యత్తులో వేయచ్చు. ఇంకొకటి, రాజాసింగ్ గోషంబైల్లో ఒక స్ట్రాంగ్ ఎమ్మెల్యే, 1, 2 కాదు 3 సార్లు కూడా హ్యాట్రిక్ కొట్టి చూపించిన పరిస్థితిలో ఉంది. అట్లాంటి రాజాసింగ్ పార్టీకి నిజంగా రాజీనామా చేస్తే గోషంబైల్ కాన్స్టిట్యున్సీ ఎఫెక్ట్ బీజేపీ పైన పడే అవకాశం ఉంటుంది. 100% వాళ్ళకు ఉన్నదాల్లో 3 ఆయన ఒకటి గెలిచిండు. ఇప్పుడు రాజాసింగ్ ఒక బలమైనటువంటి నాయకుడు. తర్వాత హిందుత్వకి ఒక అంబాసిడర్ లాగా ఆయన చేసేటువంటి పోజింగ్ కానీ, ఆయన చేస్తున్నటువంటి పనులు కానీ, భారతీయ జనతా పార్టీ ఏమి చేస్తలేదు నేనే చేస్తున్నా అనేటువంటి ఒక ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు కూడా మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి రాజాసింగ్ పోవడం వల్ల హైదరాబాద్, ఒకవేళ భారతీయ జనతా పార్టీ నుంచి ఆయన పోతాడా లేదా మనకు తెలియదు. ఒకవేళ పోతే మాత్రం భారతీయ జనతా పార్టీకి హైదరాబాద్ జిల్లాలో, హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కొద్ది ఇబ్బందికరమైనటువంటి పరిణామం. ఎందుకంటే ఒక బలమైనటువంటి నాయకుడు, బలమైన సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి నాయకుడు, అట్లాగే ఒక సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఎన్ని ఇబ్బందులున్నా అడ్డంకులున్నా ఎదుర్కొని గెలుస్తున్నటువంటి నాయకుడు. తర్వాత భారతీయ జనతా పార్టీ భావజాలాన్ని ఒక బలమైనటువంటి ధోరణిలో కరడుగట్టిన ఒక శక్తిగా తీసుకుపోతున్నటువంటి నాయకుడు. కాబట్టి డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ కొన్ని ఇబ్బందులు అయితే ఉండక తప్పదనేది నేను ఫీల్ అవుతున్నాను. అయితే రాజాసింగ్ ఉండే మెంటాలిటీకి ఒకసారి పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏ పార్టీలో చేరకుండా అంటిల్ ఎలక్షన్స్ వరకు నేను క్వైట్ గా కూర్చుంటా అనే మెంటాలిటీ అయితే మనం ఎప్పుడు చూడలేం. అట్లాంటిది జనసేన వైపు చూస్తున్నారు, శివసేన వైపు చూస్తున్నారు అనే ఎన్నో కూడా వినిపిస్తున్నాయి. సో ఇన్ కేస్ అట్లా చేరితే భవిష్యత్ ఎట్లా ఉండబోతుంది? అంటే ఇప్పుడు ఏమైందంటే, భారతీయ జనతా పార్టీకి నుంచి పోతే రాజాసింగ్ ఏదైతే రాజాసింగ్ వలన కోల్పోయేటువంటి దాన్ని ఏదో రూపంగా మళ్ళీ భారతీయ జనతా పార్టీకి తెచ్చుకోవడానికి ప్రయత్నం జరుగుతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. శివసేనకు పోయినా రేపు భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తుంది, జనసేనకు పోయినా బీజేపీకే మద్దతు ఇస్తుంది. కాబట్టి అల్టిమేట్గా రేపు పవర్లోకి రావడానికి ఇబ్బంది ఏముండదని భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తున్నట్టు కనబడుతుంది. కానీ అసలు రాజాసింగ్ ఎటువైపు చూస్తున్నాడో మనకు ఇప్పటివరకు అయితే తెలియలేదు. బహుశా తెలంగాణలో శివసేనను బలోపేతం చేయడానికి ప్రయత్నం చేయొచ్చని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంకొక వైపు మీరు అన్నట్టు జనసేన వైపు చూస్తున్నాడు అని అంటారు. కానీ జనసేన అంత నిర్మాణపరంగా అది కానీ ఇక్కడైతే పెద్దగా లేదు.
జనసేనలో మళ్ళీ కొన్ని సమస్యలు వస్తాయి. ఎప్పుడు అధిష్టానం ఇప్పుడు రకరకాల భావజాలాలు మాట్లాడుతున్నాడు, కాషాయ వస్తువులు ఇస్తూ కాషాయ ధారణ అవుతున్నాడు, చాలా సనాతన ధర్మం మీద వాటి మీద మాట్లాడుతున్నాడు. అవి ఎప్పుడు పక్కకు పెట్టి మళ్ళీ వాటి మీద వ్యతిరేకంగా ఫైట్ చేస్తాడో మనకు తెలియదు. అదే పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ పరమైనటువంటి స్థిరత్వం లేదనేటువంటిది మనకు ఆయన జీవితకాలం మొత్తం చూస్తే మనకు తెలుస్తుంది. వీటి మీదనే ఒకప్పుడు ఫైట్ చేసినటువంటి చరిత్ర కూడా ఉంది. కాబట్టి రేపు ఏమవుతాడు పవన్ కళ్యాణ్ తెలియదు. కాబట్టి అటువంటి పార్టీలకు పోతున్నదైతే నేను ఎక్స్పెక్ట్ చేయను. ఆయన పోతే శివసేనకు పోయేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా ఇది భారతీయ జనతా పార్టీకి చాలా తీవ్రమైనటువంటి నష్టం. భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి లాగానే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని క్యారీ చేయడంలో ఎట్లా విఫలమైతా ఉందో, భారతీయ జనతా పార్టీ నాయకత్వం కూడా ఇవాళ అదే విఫలత కనబడతా ఉన్నది. అటు చాలా మంది కొత్త వాళ్ళు వచ్చిండ్రు, కొత్త వాళ్ళని పాత వాళ్ళని కలిపేటువంటి పద్ధతి కానీ, అందరినీ కలిసి ముందుకు తీసుకుపోయేటువంటి పద్ధతి కానీ, అందరికీ సమున్నత గౌరవం ఇచ్చేటువంటి పద్ధతి కానీ, ఇవన్నీ కూడా ఎక్కడో కొద్దిగా లోపిస్తున్నది అనేటువంటి మాత్రం చాలా స్పష్టంగా కనబడతాం. అయితే బీజేపీ మనం చూస్తుంటే మిగతా పార్టీల పరిస్థితులు వేరు, బీజేపీ వేరు. అంటే గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అనగానే బీసీ అన్నారు, తర్వాత అనుభవం ఉన్న వాళ్ళు అన్నారు. సో అవి ఏవి కాదు అని చెప్పేసి అసలు వాళ్ళు తీసుకున్న నిర్ణయం అసలు జనాలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని నిర్ణయం తీసుకొని ఒక వ్యక్తిని అధ్యక్షుడిగా ముందుకు తీసుకొని వచ్చింది. ఇప్పుడు కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడి ముందు ఎట్లాంటి టాస్క్ చాలా సవాళ్ళు ఉన్నాయి. మీరు అన్నట్టు రామచంద్రరావు గారి ముందు సవాళ్ళు ఏముందంటే, ఒకటి లోకల్ బాడీ ఎలక్షన్స్ ని ఆయన సమర్థవంతంగా తీసుకెళ్లే క్యాపబిలిటీ కెపాసిటీ రామచంద్ర గారికి ఉండుండొచ్చా? అంటే మనం ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులకు ఇంకొకరికో పర్సనల్ కెపాసిటీస్ కంటే కూడా వారు అవలంబించేటువంటి విధానాలు, వాళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానాలు, వాళ్ళ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఇక్కడ రాష్ట్ర బీజేపీ అనుసరిస్తున్నటువంటి తీరు, నాయకత్వం పట్ల విశ్వాసం, ఇవన్నీ కూడా పనిచేస్తాయి. కాబట్టి ఒక రామచంద్రరావు బలహీనుడు అనేది అది చాలామంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కానీ ఆయనకు పార్టీ బలమే ఆయన బలం. ఆయనకు ప్రత్యేకమైనటువంటి బలం ఏముంటుంది? ఆయన ఏబీవీపీ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, బజరంగ్ దళ్ ఇటువంటి వాటికి అన్నిట్లో కూడా పనిచేసినటువంటి నాయకుడు కాబట్టి సహజంగానే ఆ సంఘాల మద్దతు అనివార్యంగా వచ్చేటువంటి అవకాశం. కానీ రామచంద్రరావు ముందు చాలా సవాళ్ళు మిగిలి ఉన్నాయి. ఇవాళ ప్రధానమైనటువంటి సవాళ్ళు ఏంటంటే, ఒకటి బీసీలకు సంబంధించినటువంటి ఒక గొంతు ఇవాళ చాలా తీవ్రంగా అన్ని రాజకీయ పార్టీలను కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒకవైపు బీసీలకు రిజర్వేషన్ కావాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి అక్కడికి పంపింది. దాన్ని ఆమోదించి తీసుకురావాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత ఇలా రామచంద్రరావు మీద ఉంటుంది. అట్లాగే విభజనలో అంశంలోని అనేక అంశాలు కూడా ఇంకా అపరిష్కృతంగా ఉన్నాయి. ఇలా మనకు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి కావచ్చు, తర్వాత కృష్ణా గోదావరిలో నీటి వాటాలకు సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం కావచ్చు, రేపు మొత్తంగా గోదావరి నదులకు సంబంధించిన నికర జలాలు కానీ, వరద జలాల్లో కానీ సమున్నతమైనటువంటి న్యాయమైనటువంటి వాటాను కొల్లగొట్టడానికి ఆంధ్రప్రదేశ్ చేస్తున్నటువంటి ప్రయత్నం కావచ్చు, వీటన్నిటిని కూడా అడ్డుకోవాల్సినటువంటి ఒక బాధ్యత ఇలా రామచంద్రరావు గారి మీద ఉంది. కాబట్టి ఆయన భవిష్యత్తులో ఆయన అవలంబించే తీరు, తెలంగాణ ప్రజల వైపు ఉండే తీరు మాత్రమే అవి నిర్దేశిస్తుంది తప్ప, నేను అనుకుంటున్న ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఎట్లాగూ మేము అధికారంలోకి రాలేము. బీజేపీ రామచంద్రరావును పెట్టడంలో ప్రధానమైనటువంటి అంశం ఏం కనబడుతుందంటే, మేము ఎట్లాగూ చాలా మందిని పెట్టి ప్రయత్నాలు చేసినాం, బండి సంజయ్ని పెట్టి ప్రయత్నాలు చేసినాం, కిషన్ రెడ్డిని పెట్టి ప్రయత్నాలు చేసినాం, ఇంకా చాలా మందిని పెట్టి లక్ష్మణ్, ఇట్లా చాలా మందిని పెట్టి ఎవరిని చేసినా కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు లేవనేది వాళ్ళు చాలా స్పష్టంగా తెలుసుకున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి లాంటి నాయకునికి మద్దతుగా ఉండి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలి తప్ప కేసీఆర్ని బలోపేతం చేయొద్దనేటువంటి ఒక కుట్ర కోణం కూడా దీని వెనుక దాగి ఉన్నది అనేటువంటిది ఇవాళ చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అంటే భారతీయ జనతా పార్టీని న్యూట్రలైజ్ చేయడం ద్వారా కాంగ్రెస్ను బలోపేతం చేసేటువంటి ఒక కుట్ర. ఎందుకంటే రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పిండు, నా బాల్యం కానీ స్కూలింగ్ కానీ ఆర్ఎస్ఎస్లో జరిగింది, నా యవ్వనం టీడీపీలో జరిగింది, నా ఉద్యోగం కాంగ్రెస్లో జరిగింది, ఇక భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఆయన చెప్పలేదు, అది కూడా ఎప్పుడు చెప్తాడో తెలియదు. కాబట్టి ఆ భవిష్యత్తు మేమేమనుకుంటున్నామంటే ఈ కుట్ర వెనుక దాగి ఉందేమో అని మేము బీఆర్ఎస్ పార్టీగా అభిప్రాయపడతాం. అయితే గతంలో రామచంద్రరావు గారికి అధ్యక్ష పదవి వచ్చిన తర్వాత టీడీపీ నుంచి కూడా పూర్తి మద్దతు ఉంది కాబట్టి వచ్చింది అధ్యక్ష పదవి అన్న అంశాలు విన్నాం. కానీ ఇప్పుడు మీరు కాంగ్రెస్ తో కూడా జతగలుపుతున్నారు. అంటే ఎందుకు రేపు కాంగ్రెస్ టీడీపీ కలుస్తాయి కావ్య? నేను మీకు ఒక మంచి ఉదాహరణ చెప్తాను. నేను రామచంద్రరావు గారు ఇద్దరం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినాం.
పోటీ చేసిన నేను 5,000 ఓట్లతో ఓడిపోయాను. రామచంద్రరావు గారు గెలిచినాక రామచంద్రరావు గారు మొదటి ఎమ్మెల్సీగా ఎన్నిక జరిగింది, వచ్చింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత. వచ్చినప్పుడు ఆయన మొదలు పోయి అమరవీరులకు నివాళులు అర్పించి పూలేసి నన్ను గెలిపించినటువంటి నిరుద్యోగ యువకులకి కృతజ్ఞతలు చెప్తారని మేమందరం ఎక్స్పెక్ట్ చేసినాం. ఆయన డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి థ్యాంక్స్ చెప్పిన తర్వాత మొదలు థ్యాంక్స్ చెప్పింది చంద్రబాబు నాయుడు. కారణం ఏంటంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమకారునిగా ఉన్నటువంటి నన్ను ఓడించడానికి చంద్రబాబు నాయుడు కోట్లాది రూపాయలు రామచంద్రరావు ద్వారా తెలంగాణలో ఖర్చు పెట్టాడు. ఆ రోజు బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ అన్నీ ఒక్కటై ఆ రోజు మమ్మల్ని ఓడించడానికి ప్రయత్నం చేసినాయి 2015లో జరిగినటువంటి ఎన్నికలు. కాబట్టి అదే పద్ధతి ఇలా ఇక్కడ జరగబోతా ఉంది. ఇవాళ ఏమైపోయిందంటే బీఆర్ఎస్ పార్టీ ఉండడం వలన ఒక బలమైనటువంటి నాయకత్వం కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ, తెలంగాణకు ఒక అద్భుతమైనటువంటి నాయకత్వం ఉంది. సమస్యల మీద పోరాడేటువంటి ఒక గొప్ప నాయకత్వం ఉంది. రేపు తెలంగాణ అస్తిత్వానికి ఏ చిన్న గాయమైనా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసేటువంటి ఒక బలమైనటువంటి శక్తి ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని ముందు తొలగించుకున్న తర్వాత మనం తేల్చుకుందాం అనేటువంటి పద్ధతిలో ఇలా శత్రువుకు మిత్రులు శత్రువులు అన్నట్టు ఇలా ఇద్దరు మిత్రులు కలిసిపోయి ఆ రెండింటికి శత్రువు అయిన మమ్మల్ని ఇలా డ్యామేజ్ చేయడానికి ఒక రకరకాల కుటీల ప్రయత్నాలు చేస్తారు. అందులో భాగంగానే ఈ సంజోతా జరిగింది ఏమో అనేటువంటి భావన అయితే మాకుంది. అయితే ఇక్కడ ఇంకొకటి, కేసీఆర్ గురించి చాలా మంది అభిమానులు కావచ్చు, గ్రామ స్థాయిలో ఉండేవాళ్ళు కావచ్చు, కూడా తెలంగాణ బాపుగా పిలుచుకునే వాళ్ళు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమైంది, ఎట్లా ఉంది అనేది, అసలు ఏమైంది? కావ్య, కేసీఆర్ గారు చాలా బలంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. సహజరీత్యా 70 దాటినాయి. కొంత అప్పుడప్పుడు చిన్న సమస్యలు ఆయన కాలు జారి పడ్డ తర్వాత కొన్ని చిన్న ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి తప్ప ఆయన ఆలోచనలు కానీ, ఆయన ఫిజికల్గా కానీ ఎక్కడ కూడా ఆయన మా 25 రైతోత్సవ సభలకి ఆయన వచ్చి ప్రసంగించారు, నల్గొండ పోయిండు, మా కార్యకర్తల సమావేశంలో మనం నిరంతరం కూడా చిన్న ఆయన కొద్దిగా ఆరోగ్యం ఏదైనా అయితే టెస్టులు చేసుకొని వయసు రీత్యా వచ్చేటువంటి చిన్న సమస్యలు తప్ప ఆయనకు పెద్దగా అనారోగ్యమైనటువంటి పరిస్థితులు ఏం లేవు. ఆయన చాలా స్పష్టంగా రాజకీయంగా కేసీఆర్ గారిని చూసినప్పుడు అందరికీ అదే సహజంగా ఉంటుంది కదా. కాకపోతే ఒక 2 రోజుల పాటు యశోద హాస్పిటల్లో ఎప్పుడైతే కేసీఆర్ గారు జాయిన్ అయ్యారో సో ఆందోళన మొదలైంది. సహజం కదా. ఒక నాయకుడికి కోట్లాది ప్రజల అభిమానం ఉన్నటువంటి నాయకుడు తెలంగాణ రాష్ట్రం రాదని చేతులు ఎత్తేసినటువంటి సందర్భంలో తెలంగాణ తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు చేసి విఫలం అని చెప్పినటువంటి వాటిని సఫలం చేసి అసాధ్యం అన్నదాన్ని సుసాధ్యం చేసినటువంటి నాయకుడి పట్ల తెలంగాణలో డెఫినెట్గా ప్రేమ ఉంటుంది. ఆయనకు జ్వరం వచ్చినా మాకు జ్వరం వచ్చిందని తల్లాడతారు. ఆయనకు సోడియం లెవెల్స్ ఆయనకు తగ్గితే ప్రజలకు తగ్గినాయి అని భావిస్తారు. సహజంగానే ఒక నాయకుని పట్ల ఉండేటువంటి ప్రేమ, ఆదరణ. కాబట్టి కేటీఆర్ గారు ట్వీట్ చేసినారు, వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పారు, డాక్టర్లు కూడా నిన్న రాత్రి బులెటిన్ విడుదల చేసినారు. కేసీఆర్ గారు ఆరోగ్యంగా ఉన్నారు, ఆయన గురించి ఎవరూ ఫికర్ పడాల్సినటువంటి అవసరం లేదు. మళ్ళీ రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో మా కాబోయే ముఖ్యమంత్రి ఆయన్నే, మళ్ళీ ఆయన సారథ్యంలోనే తెలంగాణ ఏమేమి కోల్పోయిందో మళ్ళీ అవి పునర్జీవనింపజేసుకొని తెలంగాణ ప్రజలకు కావలసినటువంటి అన్ని సౌకర్యాలను కలగజేసేటువంటి ఒక గొప్ప నాయకుడిగా కేసీఆర్ గారు రాబోతారు. థ్యాంక్ యూ సార్. సో ఇదనమాట తెలంగాణలో రాజుకుంటున్న రాజకీయ అంశాలకు సంబంధించి అండ్ దాంతోపాటు అందరూ అసలు ఏమైపోయింది కేసీఆర్ గురించి, ఆరోగ్యం గురించి అనుకున్న వాళ్ళకందరూ కూడా ఆరోగ్యం పదిలంగానే ఉంది. సో రాబోయే ఎన్నికల వ్యూహాన్ని కూడా రచించబోతున్నారు.